హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీపీ టేస్టీ అడ్డా. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ సేమియా ఉప్మా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే సేమియా కాళ్ళు అనేది ఎక్కడ అంటుకోకుండా విడివిడిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. అది వేసుకున్న తర్వాత ఈ సేమియా కాళ్ళు ఉంటాయి కదండి, అవి ఆయిల్లోని బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మనం అలా వేయించుకోవడం వల్ల మనకి సేమియా ఉప్మా అనేది అస్సలు ముద్ద అవ్వకుండా మంచిగా అయితే పొడి పొడిగా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా, అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు సేమియా ఉప్మాకి పోపు అయితే పెట్టుకుందాము. మళ్ళీ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకొని ఇందులోని కొంచెం ఆవాలు అయితే వేసుకోండి. ఆవాలు చిటపటమని బాగా వేగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, అలాగే 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ పల్లీలు వేసుకోండి. నేనైతే పచ్చి పల్లీలు వేసుకుంటున్నాను. మీ దగ్గర వేయించిన పల్లీలు ఉన్నా కూడా అవి వేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తంగా అయితే ఇలాగా ఫ్రై అయితే చేసుకోవాలి ముందు పోపుల్ని. ఇలాగా పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్, అలాగే కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకున్నాను కదండి. ఒక్కొక్కటిగా కాకుండా మొత్తంగా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చాలామంది ఒక్కొక్కటిగా వేపుకుంటారు. అలా ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ఐటము ఫ్రై అయిపోయి బాగా మాడిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల మొత్తంగా ఇలా వేయించేసుకోవచ్చు. మనకి పోపులు అనేవి ఇండివిజువల్గా వేపుకోవాలి. చూసారు కదా, ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఎప్పుడైనా త్వరగా మగ్గుతుందండి. ఏదైనా ఉల్లిపాయ అవని, టమాటా అవని త్వరగా ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదన్నమాట. అందువల్ల ఎప్పుడైనా సాల్ట్ అయితే వేసుకోండి. చూసారు కదా, అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఒక టమాటా అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ పుల్ల పుల్లగా వస్తుంది, బాగుంటుందండి. మీకు నచ్చితే ఇందులోని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. నేనైతే వేయడం మర్చిపోయాను. వేస్తే మంచిది, హెల్త్కి కూడా మంచిది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు కూడా వేసుకోండి. చూసారు కదా, ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇలాగ వచ్చింది కదా, ఇంక ఇందులోని మనం 1 గ్లాస్ సేమియా అయితే తీసుకున్నాం కదండి. ఆ 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాం ఇందులోని. చూసారు కదా, 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని కరెక్ట్గా సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. మళ్ళీ ఉడికిన తర్వాత టేస్ట్ అస్సలు బాగోదు. మనం అప్పుడు సాల్ట్ కూడా కలపలేము. ఈ వాటర్ వేసేటప్పుడే మనం సాల్ట్ అయితే చూసుకోవాలి. మీరు పోపు వేసేటప్పుడు కొంచెం వేస్తారు కదా, అది కూడా చూసుకోండి. మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది. ఇంకా ఫైనల్గా ఎసరంతా బాగా మరిగిన తర్వాత అందులోనే మనం వేయించుకున్న సేమియా కాళ్ళు అయితే వేసేసుకుందాము. వేసుకొని చక్కగా సిమ్లోనే పెట్టుకోవాలండి. అలా అయితే చక్కగా సాఫ్ట్గా అయితే కరెక్ట్గా ఉడుకుతుంది. ఒకదానికోటి ఎక్కడ టచ్ అవ్వదు. చక్కగా సేమియా కాడ అనేది ఇండివిజువల్గా ఉండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇదే కొలతలతోనైతే చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అనేది కావాలి అంటే మాత్రం తప్పకుండా గుర్తొచ్చేది ఈ సేమియా ఉప్మా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇలాగా ఫైనల్గా మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకుంటే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్కి అయితే సేమియా ఉప్మా ఇలా మంచిగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్లోని మంచి మంచి వంటలు అయితే వస్తూ ఉంటాయి, ఆల్రెడీ ఉన్నాయి కూడా. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.